మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రధాని మోదీ. దానికి సంబంధించి మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారత అత్యున్నత పురస్కారం భారత రత్నని మరో ముగ్గురికి ప్రదానం చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారత మాజీ ప్రధానులు ఇటు పివి నరసింహారావుకి, అలాగే ఇటు చౌదరి చరణ్ సింగ్ కి, అలాగే ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ కి, ఇటు రైతుల కోసం ముఖ్యంగా కీలక సూచనలు చేసి వారు పంటలకు మద్దతు ధర పొందేందుకు కీలక సూచనలు చేసిన ఎంఎస్ స్వామినాథన్ కి ఇటు భారత రత్న ఇస్తున్నట్లుగా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. సో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పాలి. ఈ రెండవ టెన్యూర్ లో భారత అత్యున్నత పురస్కారాలకు సంబంధించి ఇటీవల ఇటు బీహార్ కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రికి కర్పూరి ఠాకూర్ కి తొలుత భారత రత్న ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత ఇటు లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న ప్రకటించారు. ఇప్పుడు పివి నరసింహారావుకి మాజీ ప్రధాని, ఒక తెలుగువాడికి ఒక గొప్ప గుర్తింపని మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో పివి నరసింహారావు సేవల్ని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పి అనేక విమర్శల్ని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొని ఇప్పుడు అటువంటి పివి నరసింహారావుకి ముఖ్యంగా వెంకటరామన్ ఇటు పివి నరసింహారావుకి భారత రత్నను భారత ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఇటు ముఖ్యంగా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. తెలుగు వారందరి తరఫు నుంచి ఇటు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇటు భారత ప్రభుత్వం పివి నరసింహారావుని గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ కానీ, ఇటు చౌదరి చరణ్ సింగ్ కానీ అయితే ఎన్నికల వేళ ఓట్ల కోసం ఈ విధంగా భారత ప్రకటిస్తున్నారు అన్న ఒక విమర్శను కూడా బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఎవరికి కూడా పివి నరసింహారావు కానీ, చౌదరి చరణ్ సింగ్ కానీ, అద్వానీ కానీ ఇలా ఇటువంటి వారందరినీ కూడా విస్మరించారు అని చెప్పి బీజేపీ కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. అటువంటిది ఇటు వరుసగా అందరికీ కూడా కీలక వ్యక్తులందరికీ కూడా భారత రత్న పురస్కారాలని ఇస్తున్నట్లుగా నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అద్వానీకి ఒకరి తర్వాత ఒకరికి భారత రత్న పురస్కారాలకు సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేవి ప్రధాని మోడీ చేస్తున్నారు. ఇటు చౌదరి చరణ్ కానీ, పివి నరసింహారావు కానీ వీరికి సంబంధించి కానీ అలాగే చూసిన పనులకు సంబంధించి కూడా ప్రధాని మోడీ స్మరించుకుంటున్న పరిస్థితి ఉంది. వారి యొక్క సేవల్ని కొనియాడుతూ కూడా ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ప్రధాని భారత రత్న వారికి అందజేస్తున్నామని చెప్పి ఇటు ప్రకటించడం జరిగింది. స్వామినాథన్ వ్యవసాయం అలాగే రైతుల సంక్షేమంలో దేశానికి ఆయన చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా ఈ సమయంలో ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఎంఎస్ స్వామినాథన్. సో భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. సో ఆయన అమూల్యమైన పనిని ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మార్గదర్శకుడిగా ఆయన గుర్తించాం. ముఖ్యంగా అందులో భాగంగానే స్వామినాథన్ దార్శనికతకు నాయకత్వానికి ముఖ్యంగా భారతీయ వ్యవసాయాన్ని భారతదేశాన్ని ఒక వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా కూడా ముఖ్యంగా స్వామినాథన్ కొనియాడుతూ దేశం యొక్క ఆహార భద్రత శ్రేయస్సుకి ముఖ్యంగా స్వామినాథన్ సూచనలు కీలకంగా నిలిచాయి. సో ఆయన నాకు చాలా తెలిసిన వ్యక్తి. సో ఆయనను ముఖ్యంగా ఆయన చేసిన సూచనలు ఎప్పుడో స్వీకరిస్తుంటా అని చెప్పి స్వామినాథన్ యొక్క సేవలను కొనియాడడం జరిగింది. అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావును కూడా ముఖ్యంగా భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. విశిష్ట పండితుడుగా, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు దేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే కేంద్ర మంత్రిగా కూడా అనేక సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కూడా ఆయన చేసిన కృషి ముఖ్యంగా గుర్తుంటుంది అని చెప్పి కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో కూడా పివి నరసింహారావు దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది అని చెప్పి కూడా ప్రధాని ట్వీట్ చేయడం జరిగింది. దేశ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం పివి నరసింహారావు చేసిన సంస్కరణలు కానీ ఆయన వేసిన పునాది ముఖ్యంగా బలమైన పునాది వేశారు దేశానికి అని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పదవీ కాలం దేశాన్ని ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లకు ముఖ్యంగా దగ్గర చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆర్థిక అభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించారు. దేశ విదేశాంగ విధానంలో అలాగే భాషా విద్యా రంగాలపై ఆయన చేసిన కృషి
ముఖ్యంగా భారతదేశాన్ని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని చెప్పి కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే చౌదరి చరణ్ సింగ్ కు సంబంధించి కూడా ఇటు భారత రత్న ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశానికి ఆయన కూడా విశేష సేవ అందించడం జరిగింది. జీవితకాలం అంతా కూడా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అలాగే హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, ఇటు శాసనసభ సభ్యుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. సో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా గట్టిగా చౌదరి చరణ్ సింగ్ పోరాడాడు. అలాగే రైతులకు పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, ఇవన్నీ కూడా యావత్ జాతికి స్ఫూర్తిదాయకతం అంటూ కూడా ఈ ముగ్గురు నేతల్ని కూడా ఇటు పివి నరసింహారావు కానీ, చౌదరి చరణ్ సింగ్ కానీ, అలాగే ఇటు ఎంఎస్ స్వామినాథన్ కానీ, వీరందరినీ కూడా కొనియాడుతూ ప్రధాని మోడీ భారతరత్న పురస్కారాన్ని అందజేస్తున్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక కీలక పరిణామం చెప్పాలి. ఎలక్షన్స్ కి ముందు ఇటు వరుసగా అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే లాల్ కృష్ణ అద్వానీ ఇటు రామ జన్మభూమికి సంబంధించి రథయాత్రలో కీలకంగా నిలిచిన వ్యక్తి, అలాగే ఆర్ఎస్ఎస్ సంఘ్ వ్యక్తి. సో ఈ వర్గానికి సంబంధించి ముఖ్యంగా లాల్ కృష్ణ అద్వానీ సేవలకు సంబంధించి ఆయనకి భారతరత్న ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు తాజాగా ఇటు పివి నరసింహారావు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత, దేశానికి ప్రధానిగా పనిచేశారు. సో అతనికి ముఖ్యంగా భారతరత్న ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సో ఖచ్చితంగా అన్ని వర్గాల వారి ఈ దేశంలో అన్ని కోణాల్లో రైతులకు సంబంధించి ప్రధానంగా చౌదరి చరణ్ సింగ్ పోరాటం జరిగింది. అలాగే ఇటు స్వామినాథ్ కమిషన్ సిఫార్సుని అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇటు బీజేపీ హామీ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనూ ఇటు ఎంఎస్పీ పెంపుదలకు సంబంధించి రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకుంటూ వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ విధంగా రైతులు, అలాగే ముఖ్యంగా కమ్యూనిటీస్ వేరుగా ఓట్ బ్యాంక్ కూడా కమ్యూనిటీస్ ఎవరైతే గుర్తింపు నోచుకొని వాడుతున్నారో వారందరికీ కూడా, దేశానికి విశేష సేవలు అందించిన వారందరికీ కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇటు భారతరత్న పురస్కారంతో సత్కరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేవలం రాజకీయంగా ముఖ్యంగా పేరొందిన వారికే కాదు, ఈ భారత అత్యున్నత స్థాయి పురస్కారం అనేది వివిధ రంగాల్లో విశేష సేవలు కృషి చేసిన వారికి కూడా ఈ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ఏడాదికి ఎవరో ఒకరికి మాత్రమే ఈ భారతరత్న పురస్కారం అనేది భరిస్తూ ఉండేది. కానీ ఈసారి ఇప్పటి వరకు 5గురికి భారతరత్న పురస్కారాల్ని ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, అలాగే ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు. సో ఇంతమందికి ఒక ఏడాదిలో భారతరత్న పురస్కారాలు ఇవ్వడం అనేది ముఖ్యంగా ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ విషయం అనేది చెప్పాల్సి ఉంటుంది. గతంలో ముఖ్యంగా ఇప్పుడు భారతరత్న పురస్కారాలు పొందిన వారు కూడా విశేషంగా పేరున్న వ్యక్తులు, వివిధ రంగాల్లో ముఖ్యంగా రాజకీయంగాను అలాగే సామాజికంగా కూడా ప్రజలకి తమ జీవితాలను అంకితం చేసిన వారు, అలాగే ప్రజల కోసం, ఆయా వర్గాల ప్రజల కోసం పోరాడిన వ్యక్తులు వీరంతా కూడా. సో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ వర్గాల ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అలాగే దేశం మొత్తం కూడా తమ వైపు తిరిగి చూసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం కానీ, లేక చౌదరి చరణ్ సింగ్ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా ప్రాబల్యం చూపించగలిగే వ్యక్తి, పంజాబ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి, అలాగే ఎంఎస్ స్వామినాథన్ కూడా రైతు సామాజిక వర్గానికి సంబంధించి ఒక రైతుల అభ్యున్నత కోసం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని, ఆహార భద్రతని కాపాడడంలో కీలకమైన విశేష సేవలు అందించిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. సో ఇటువంటి వారందరినీ కూడా మేము గుర్తుంచుకున్నాం. మా వెంట ముఖ్యంగా వారందరూ కూడా రైతులు కానీ, వెనకబడిన వర్గాల వారు కానీ, అలాగే ఇటు సమాజ సేవ కోసం కృషి చేసిన వారందరినీ మేము గౌరవిస్తున్నామన్న అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ భారతరత్న పురస్కారాలని వరుసగా కేంద్ర ప్రభుత్వం ఇంతమందికి ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈరోజు ప్రకటించిన జాబితాతో చూసుకున్నట్లయితే కనుక సుమారు 53 మందికి భారత అత్యున్నత స్థాయి పురస్కారాలు భారతరత్నను అందించడం జరిగింది. ముఖ్యంగా భారతరత్న అవార్డులు పొందిన వారిలో జాబితా 53 వరకు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ
భారతరత్నలు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రెండవ టర్మ్లో వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ఎక్కువ మందికి వాజ్పేయికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా గుర్తింపు పొందిన వ్యక్తులందరికీ కూడా భారత ప్రభుత్వం ఇటు ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భారతరత్నకు సంబంధించిన పురస్కారాలని ఈ ముఖ్యంగా అందిస్తూ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా ముఖ్యంగా ఈ భారతరత్న పురస్కారాలను అయితే ప్రకటించింది. సో ఎన్నికల కోణంలోనే ఈ భారతరత్న పురస్కారాలని ప్రభుత్వం ప్రకటిస్తుందన్న విమర్శలు కూడా ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి. అయితే గతంలో ఈ పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అలాగే చౌదరి చరణ్ సింగ్కి కూడా ఇటు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతూ వస్తున్నాయి. సో మేము వాళ్ళు చేసిన విశేష సేవలకి కృషికి ఇప్పుడు మా ప్రభుత్వం వారందరినీ కూడా గుర్తించింది, గౌరవించింది అన్న కోణంలోనే ముఖ్యంగా బీజేపీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు వారికి ఈ సమయంలో ప్రకటించారు అన్న అంశాలకు సంబంధించి లాంగ్ స్టాండింగ్ పెండింగ్లో ఉన్న ఇష్యూలు. అయితే ఎన్టీఆర్కి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి అనేక ఏళ్లుగా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా సో సమయానుకూలంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎన్నికల దశలో చాలా కీలక నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంతమందికి ఈ ఏడాది భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే ఖచ్చితంగా దీని వెనుక ఎన్నికల కారణం కూడా ఉందన్న చర్చ అనేది జరుగుతుంది. అయితే మొదటి నుంచి ఇంతమందికి ఇప్పుడు ఎవరైతే పేర్లకి భారతరత్నలు ప్రకటించారో అద్వానీ కానీ, అలాగే పివి నరసింహారావు కానీ, చౌదరి చరణ్ సింగ్ కానీ, ఇటువంటి వారందరికీ ఇవ్వాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. సో వాటన్నిటిని కన్సిడరేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఈ భారతరత్న పురస్కారాలను ప్రకటించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు స్వామినాథన్కి కానీ లేదంటే పివి నరసింహారావు కానీ వీరిద్దరికి భారతరత్న అంటే దక్షిణాది వాళ్ళు కాబట్టి ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ విభజించే రాజకీయాలకి బీజేపీ పాల్పడుతుంది అని చెప్పి కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ట్యాక్స్ కలెక్షన్స్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు, దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇటు పివి నరసింహారావుకి భారతరత్న పురస్కారం ఇవ్వడం, అలాగే స్వామినాథన్కి భారతరత్న పురస్కారం ఇవ్వడం కానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ భారత అత్యున్నత స్థాయి ముఖ్యంగా రెండవ స్థాయి పురస్కారం పద్మ విభూషణ్ అనేది. సో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల వరకు కూడా ఇటీవల అన్సంగ్ హీరోస్గా అలాగే పద్మ పురస్కారాలను కూడా అనేక మంది దక్షిణాది రాష్ట్రాల వారికి ప్రకటించడం జరిగింది. సో ఎక్కడా కూడా వివక్ష చూపించడం లేదు. ఖచ్చితంగా అందరినీ ముఖ్యంగా సమభావంతోనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కేవలం రాజకీయాల కోసం ఆ విధంగా చేస్తున్నారంటున్నారు. సో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల వారికి ఇటు ఉత్తరాది రాష్ట్రాల వారికి కూడా కర్పూరి సింగ్ ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఎల్కే అద్వానీ ఇటు ఉత్తరాది ముంబైలో ఆయన విద్యాభ్యాసం జరిగింది, అలాగే ఇటు చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, ఈ విధంగా అన్ని ప్రాంతాల వారికి సమానంగా ముఖ్యంగా సమభావంతో చూస్తున్నామన్న ఉద్దేశంతోనే అన్ని వర్గాల వారిని కూడా ఈ భారతరత్న పురస్కారాలకి ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ పురస్కారం అనేది భారత అత్యున్నత స్థాయి మొదటి స్థాయి పురస్కారం. ఇది భారతరత్న అనేది దేశ అత్యున్నత పురస్కారం. సో ఖచ్చితంగా ఈ నేతలు చేసిన విశేష కృషికి వారి సేవలని కొనియాడుతూ వారికి గౌరవార్థం ఇచ్చే పురస్కారం ఇది. సో ఖచ్చితంగా ఇందులో ముఖ్యంగా ప్రాంతాల వారీగా కాకుండా చేసిన వ్యక్తుల గొప్పతనం, అలాగే వారు చేసిన సమాజ కృషి, వీటన్నిటి ఆధారంగా ఈ పురస్కారానికి వ్యక్తులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని కూడా గత ప్రభుత్వాలు విస్మరించాయి. ముఖ్యంగా అన్నింటిలో కూడా కాంగ్రెస్తో కంపారిజన్ చేసుకుంటున్న పరిస్థితి. గడిచిన 10 ఏళ్ల అభివృద్ధి కాంగ్రెస్ ఇంకో 100 ఏళ్ళైనా కూడా చేయలేదని చెప్పి ఇటీవల ప్రధాని మోడీ పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం ఉంది. సో అది రైల్వే కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, మరే ఇతర రంగమైనా సరే బీజేపీ ఈ 10 ఏళ్లలో చేసింది కాంగ్రెస్ పార్టీ చేయాలంటే అది ఇంకా ఎన్నో ఏళ్ల కలగా ఉంటుంది అని ప్రధాని మోడీ మాట్లాడారు. సో ఇప్పుడు ఈ వ్యక్తులకు భారతరత్న ప్రకటించడం అనేది కూడా కేవలం అద్వానీకి భారతరత్న అంటే పార్టీ పరంగా ఆయన అందించిన సేవలకు ఆ విధంగా కాకుండా సో మిగతా వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి పివి నరసింహారావు మాజీ ప్రధానిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆర్థిక రంగంలో భారత్ని ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారత్ని ముందుకు తీసుకునే వెళ్ళడంలో కీలకమైన వ్యక్తి పివి నరసింహారావు. సో ఖచ్చితంగా ఆయా వ్యక్తులు ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించినట్లుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.